అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మేము ఈ డాక్స్ సిరీస్ని రన్ చేస్తున్నాము. మీరు ఇంతకుముందు వీడియోస్ కానీ ఫాలో అవ్వకపోయినట్లయితే మీరు దయచేసి ఆ వీడియోలు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు కూప్ ఎన్సిడి మరియు కూప్ న్యూమరిక్ కూప్ పీసీడీ వరకు కంప్లీట్ అయినవి. ఈ వీడియోస్ని మీరు కనుక చూడకపోయినట్లయితే చూడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే క్యుములేటివ్ ప్రిన్సిపల్ మెచ్యూరిటీ, క్యుములేటివ్ ప్రిన్సిపల్ అమౌంట్. సో క్యుములేటివ్ ప్రిన్సిపల్ మెచ్యూరిటీ, క్యుములేటివ్ ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇప్పుడు ఈ డాక్స్ ఫంక్షన్స్ని అండర్స్టాండింగ్ చేసుకుందాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళదాము. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే CUMIPMT అంటే ఇక్కడ ఇదేం చేస్తుంది, రిటర్న్స్ ద క్యుములేటివ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద లోన్ బిట్వీన్ ద స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. అంటే ఇది క్యుములేటివ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అనేది బిట్వీన్ ద స్టార్ట్ డేట్ ఎండ్ పీరియడ్ మధ్యలో మనకి చూపిస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి రేట్, ఎన్పిఆర్, పివి, స్టార్ట్ పీరియడ్, ఎండ్ పీరియడ్ టైపు. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ సింటాక్స్ ప్రకారం సో రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్, ప్రజెంట్ వాల్యూ పివి, స్టార్ట్ పీరియడ్ must be between one and end period, last period must be between start period and NPR అంటే ఈ మధ్యలో. దాని తర్వాత టైమింగ్ ఆఫ్ ద పేమెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే టైప్ 0 అంటే పేమెంట్ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్, 1 అంటే పేమెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్ అన్నది. తర్వాత ఇక్కడ మనకి ఇది ఇక్కడ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనకు రేటు ఎన్పిఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్ పీరియడ్స్ ఉన్నాయో అవి మనము ఇక్కడ డివైడెడ్ బై 12 మల్టిప్లై బై 12 చేయాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఉంటుంది, అందుకని డివైడెడ్ బై 12. ఇది టోటల్ పేమెంట్ పీరియడ్స్ అనేది పర్ మంత్ ఉంటుంది, అందుకని ఇంటూ 12. సో ఇది క్యుములేటివ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ట్యాక్స్ ఫంక్షన్ గురించి. తర్వాత నెక్స్ట్ క్యుములేటివ్ ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చూద్దాం. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే క్యుములేటివ్ ప్రిన్సిపల్, సో ఇట్ రిటర్న్స్ ద క్యుములేటివ్ ప్రిన్సిపల్ పెయిడ్ ఆన్ ఏ లోన్ బిట్వీన్ ద స్టార్ట్ పీరియడ్ అండ్ ఎండ్ పీరియడ్. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే సింటాక్స్ అనేది సేమ్ సింటాక్స్, సేమ్ వాల్యూస్. మేము ఈ లింక్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ URL లో ప్రొవైడ్ చేస్తాము. ఈ లింక్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఇప్పుడు మనం పవర్ BI డెస్క్టాప్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్ మనకి 4 టేబుల్స్ ఉన్నాయి. 4 టేబుల్స్లో మనం ఏ టేబుల్ యూజ్ చేయబోతున్నాం అంటే బ్యాంక్ లోన్స్. సో ఏదైతే ఈ బ్యాంక్ లోన్ ఉందో బ్యాంకు లోన్ నంబరు, కస్టమరు, ఇంట్రెస్ట్ రేటు, పీరియడ్, లోన్ అమౌంటు, స్టార్ట్ పీరియడ్, ఎండ్ పీరియడ్, టైపు, ఇవన్నీ మనకి డీటెయిల్స్. ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డాక్స్ కోడ్ రాద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనది CUMIPMT. ఇక్కడ మనకు మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వేరియబుల్స్ తీసుకుందాం. వేరియబుల్స్ తీసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి రేట్, ఫస్ట్ వచ్చేసి రేట్ ఎన్పిఆర్. ఓకే, రేట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ రేట్, బ్యాంక్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, డివైడెడ్ బై 12. కామెంట్ యాడ్ చేద్దాం, డివిజన్ బై 12. నెక్స్ట్ పీరియడ్ ఈక్వల్ టు
పీరియడ్ బ్యాంక్ లోన్స్ పీరియడ్ ఇది ఇయర్స్. సో ఇది ఇంటూ 12 apply by 12. నెక్స్ట్ వేరియబుల్ నెక్స్ట్ వచ్చేసి మన సింటాక్స్ ప్రకారం ప్రజెంట్ వాల్యూ మనం కూడా పీవీ అని వేద్దాం. ప్రజెంట్ వాల్యూ ఈక్వల్ టు బ్యాంక్ లోన్స్ లోన్ అమౌంట్ అంటే ప్రజెంట్ లోన్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ పీరియడ్ ఎండ్ పీరియడ్ టైప్ ఎస్టీ పీరియడ్ స్టార్ట్ పీరియడ్ ఎండ్ పీరియడ్ మ్యాక్స్ ఆఫ్ ఎండ్ పీరియడ్ టైప్. ఇప్పుడు ఏంటి టైప్ ఓకే. ఇప్పుడు అన్ని వేరియబుల్స్ మనం డిఫైన్ చేసాం కాబట్టి ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ CUMIPMT. ఇప్పుడు వేరియబుల్స్ కాల్ చేద్దాం. రేట్ దగ్గర రేట్, పీరియడ్ దగ్గర పీరియడ్, పీవీ దగ్గర పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ, దాని తర్వాత ఎస్టీ పీరియడ్ స్టార్టింగ్ పీరియడ్, నెక్స్ట్ ఎండింగ్ పీరియడ్, దాని తర్వాత టైప్. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయింది. మనం వేరియబుల్స్ డిఫైన్ చేసాం. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే రిటర్న్ కూడా చేసేసాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసేసాం మనం. ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే లోన్ నంబర్, బ్యాంక్ నేమ్, కస్టమర్ నేమ్, loan amount, interest rate, period years, start period, end period, లాస్ట్లో మనం మెజర్ డ్రాగ్ చేద్దాం. ఓకే, ఇది ఒక్క నిమిషం. కొంచెం అడ్జస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ కరెక్టా కాదా అని మనం ఎలా తెలుసుకోగలం? సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక కామెంట్ ఉంది. దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫినాన్షియల్ ఫంక్షన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్సెల్కి వెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నాది ఆన్లైన్ ఎక్సెల్ ఓపెన్ అయ్యింది. సేమ్ టేబుల్, సేమ్ వాల్యూస్, ఏం చేంజెస్ లేవు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సేమ్ టేబుల్, సేమ్ వాల్యూస్, ఏం చేంజెస్ లేవు. సో ఇప్పుడు ఇక్కడ CUMIPMT సారీ, ఇప్పుడు ఇక్కడ CUMIPMT. సో ఇక్కడ కూడా చూడండి సేమ్. ఇక్కడైతే చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడు సింటాక్స్. డివైడెడ్ బై 12 చేయాలి, మల్టిప్లికేషన్ బై 12 చేయాలి. సో ఫస్ట్ ఏంటి ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 12, దాని తర్వాత రేట్, తర్వాత పర్ వాల్యూ వచ్చేసి ఇది 12 ఇయర్స్ ఇంటూ 12 కామా ప్రజెంట్ వాల్యూ కామా స్టార్ట్ పీరియడ్ కామా ఎండ్ పీరియడ్. ఇక్కడ చూడండి టైప్ అడుగుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ, బట్ ఆల్రెడీ మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. దీన్ని బోల్డ్ చేసి దీనికి ఒక సంథింగ్ డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాల్యూస్ని కంపేర్ చేద్దాం.
ఇప్పుడు ఇటు సైడ్ స్క్రోల్ చేద్దాం. ఏబి యాక్సిస్ బ్యాంక్ -73761, యాక్సిస్ బ్యాంక్ ఏబి -73767. ఓకే, తర్వాత హెచ్డిఎఫ్సి ఎంత ఉంది? హెచ్డిఎఫ్సి 145716 అంటే ఇక్కడ రౌండ్ ఆఫ్ తీసుకుంది. ఓకే, దాని తర్వాత హెచ్ఎస్బిసి అంతా 359165 కరెక్ట్. దాని తర్వాత ఐసిఐసిఐ 1476235. దాని తర్వాత ఐడిఎఫ్సి 223567 అంటే రౌండ్ ఆఫ్ తీసుకుంది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 356816 అంటే ఇది రౌండ్ ఆఫ్. చూడండి, వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాక్స్ ఫంక్షన్ ఏంటి? ఇక్కడ కనుక చూసినట్టయితే క్యుములేటివ్ ప్రిన్సిపల్ పెయిడ్. ఓకే, సో నేను కొంచెం టైం సేవ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే ఇది కాపీ తీసుకుంటున్నాను. ఇంకొక కొత్త మెజర్ క్రియేట్ చేద్దాం. చేసేసి CUMPRINC ఇక్కడ సేమ్ CUMPRINC ఫస్ట్ రేట్. బట్ నేను ఇక్కడ టైం సేవ్ చేయడానికి కాపీ పేస్ట్ వాడాను. బట్ మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చేయండి, అప్పుడు మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ప్రజెంట్ వాల్యూ, తర్వాత స్టార్ట్ పీరియడ్, దాని తర్వాత ఎండ్ పీరియడ్, దాని తర్వాత టైప్, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చేద్దాం. సేమ్ ఇక్కడ ఏం చేద్దామంటే CUMPRINC సేమ్ ఇందాకలాగే ఇంట్రెస్ట్ రేట్ డివైడెడ్ బై 12, పీరియడ్ ఇయర్స్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఇంటూ 12. ఒకవేళ పీరియడ్ మీకు డైరెక్ట్గా మంత్స్లో ఇస్తే మల్టిప్లై బై 12 చేయాల్సిన పని లేదు. దాని తర్వాత లోన్ అమౌంట్ అంటే ప్రజెంట్ వాల్యూ, దాని తర్వాత స్టార్ట్ పీరియడ్, ఎండ్ పీరియడ్, టైప్, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఇంప్లిమెంట్ చేస్తాను. దీన్ని బోల్డ్ చేసి దీన్ని ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను డిఫరెన్షియేషన్ కోసం. ఓకే, ఇప్పుడు దీన్ని 2 పాయింట్స్ డెసిమల్ లిమిటేషన్ పెట్టేసి ఒకసారి కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ 83398 మ్యాచింగ్. దాని తర్వాత హెచ్డిఎఫ్సి 85841 ఇది మ్యాచింగ్. దాని తర్వాత 91791 హెచ్ఎస్బిసి 91791 హెచ్ఎస్బిసి కూడా మ్యాచ్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ 377078 ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. దాని తర్వాత ఐడిఎఫ్సి 75880 మ్యాచింగ్. 774292 ఏదది? అది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. చూడండి, ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే వాల్యూస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో అంటే ఈ డాక్స్ ఫంక్షన్ అనేది కరెక్ట్గానే వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇది ఇవాల్టి ఈ 2 డాక్స్ ఫంక్షన్స్ గురించి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.